హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణము 10వ అధ్యాయం చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము ఈరోజు కథ. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిళుడు ఎవడు? వాడి పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను? ఇప్పుడు ఈ విష్ణుదూతల వైకుంఠమునకు తీసుకుని పోయిన తర్వాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను. నిన్న విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్లారు కదా అజామిళుడు, నిన్నటికి కంటిన్యూషన్ అండి. 3వ రోజు కూడా ఈ స్టోరీ తీసుకెళ్ళాడు కదా, అది అడుగుతున్నాడు. వివరించవలసిందిగా ప్రార్థించును. అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిళుని విష్ణుదూతలు వైకుంఠమునికి తీసుకుని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామిళుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినాము అని భయకంపితులై విన్నవించుకొనిరి. జనకరాజా, ఎంత పని జరిగెను? ఎప్పుడు ఇటు విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో అది ఆ సంగతి, తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని స్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలిసి కానీ తెలియక కానీ మృత్యువు సమయమున హరినామస్మరణ మెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడిగా నుండెను. అతడు అపురూపమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరచి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పడుకునేవాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచి చూడనటుల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగానున్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో ననెను. అందులకామె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఈయక అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనస్సు గలదై మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి పక్కనున్న కర్రతో బాదాడు. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్ళిపోయాడు. భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత నా చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచ కులస్థుడను, చాకలివాడిని మరీ విధముగా పిలుచుట యుక్తము కాదు.
నేనట్టి పాపము పని చేయజాలను అని బుద్ధి చెప్పి వడలిపోయెను. ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి శివ అర్చకుని దగ్గరికి వెళ్ళింది. తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములు బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో నేనెంతటి పాపమునకు వడిగడి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహా అపరాధము చేసి తిని అని పశ్చాత్తాపమొంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను. కొంతకాలమునకు శివార్చకునకు ఏదో వ్యాధి సంక్రమించి వ్యాధి వచ్చింది. దినదినము క్షీణించుచు మరణించెను. శివాలయం అర్చకుడు వ్యాధొచ్చి క్షీణించి మరణించెను. అతడు రౌరవాది నరకముల బడి నానా బాధలు పొంది మరలా నానా జన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవత దర్శనము చేసి యుండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను. మళ్ళా అజామిలుడిగా పుట్టాడు. ఎప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడు శిశువును తీసుకొని పోయి అడవియందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పనామెకి పోషించెను. ఆ బాలికనే అజామీలుడు ప్రేమించెను. ఈ జన్మలో అజామీలుడు ఆమెనే ప్రేమించింది. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరి ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షం పొందగలరు గాన కార్తీక మాసము నందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు అని చెప్తున్నారండి. ఇదండి ఈరోజు 10వ అధ్యాయము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 10వ అధ్యాయము 10వ రోజు పారాయణం సమాప్తము. ఇదండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. నమః శివాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.